హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉదయం లేవగానే మన గొంతులో మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరి గొంతు కూడా చాలా ఫ్రెష్గా బేస్ వాయిస్తో నిండి ఉంటుంది అనమాట. నైట్ మనం రెస్ట్ తీసుకుని ఉంటాం కాబట్టి మార్నింగ్ లేచేసరికి పెద్ద వాయిస్ వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా బేస్ వాయిస్ అనేది మార్నింగ్ వస్తుంది, ఎర్లీ మార్నింగ్. సో అందుకే నేను బేస్ వాయిసెస్, లౌడ్ బిగ్ వాయిసెస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవగానే కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. వాయిస్ బాగా వస్తాయి అన్నమాట. మంచి మంచి వాయిసెస్ వస్తాయి. మన ఈవినింగ్ టైం ప్రాక్టీస్ చేస్తే పగలంతా మనం మాట్లాడి ఉంటాం కాబట్టి, కొంచెం స్ట్రెయిన్ అయి ఉంటాం కాబట్టి వాయిస్ డల్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే చేయండి. మళ్ళీ కొంచెం టైం దాటిన తర్వాత మళ్ళీ ఆ వాయిస్లో ఇది తగ్గిపోతుంది అనమాట, పవర్ తగ్గిపోతుంది. సో పవర్ మార్నింగ్ వస్తుంది. ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడుతున్నా కూడా చూడండి ఎంత బేస్ వస్తుందో. ఈ బేస్ని మనం మంచి మంచి వాయిసెస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద వాయిసెస్, సాయి కుమార్ వాయిసెస్, అమితాబ్ బచ్చన్, ఎస్వి రంగారావు, ఎన్టీఆర్, ఇలా పెద్ద పెద్ద వాయిసెస్ని మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది అనమాట. లబ్బే సత్య ధర్మాన్ని ఎందుకు పెట్టావమ్మా, ఈ లుచ్చా నా కొడుకులు, అగ్ని అగ్ని కూల్ చూసారా, చిన్న అంటే మీరు ఎక్కువగా కూడా దాన్ని ఇది చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛ స్వచ్ఛ అంటే చాలు, అది బాగా వస్తుంది అనమాట. అలాగే పెద్ద పెద్ద వాయిసెస్, రామారావు గారి వాయిస్ మీకు తెలుసు కదా, రావు గోపాలరావు గారి వాయిస్, బ్యారిటోన్ వాయిసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఈజీగా వస్తాయి ఎర్లీ మార్నింగ్. అలు 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 సెక్రటరీ, పాల ఆకాశం వంక చూడు, ఆకాశంలో ఏదో మర్డరు జరిగినట్టు లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు, మడిసన్ నాకు కూసింత కాల కోసం ఉండాలా, తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా అయ్యేటుంటుంది, అన్సర్లేదు యాదవను సెన్సు. అమరీష్ పురి గారి వాయిస్ కూడా, ఈ కన్య మామూలు కన్య కాదు, ఈ కన్య దేవ కన్య అబ్రకదబ్రా. నేను ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాతే ప్రాక్టీస్ చేస్తుంటాను కొత్త కొత్త వాయిసెస్ చేయాలంటే. అందులో బిగ్ వాయిసెస్ బాగా వస్తాయి, మామూలు వాయిసెస్ కూడా వస్తాయి. కొంచెం కొంచెం తగ్గించి మాట్లాడాలన్నమాట, బేస్ తగ్గించి నార్మల్ వాయిసెస్. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు కూడా ఏది కూడా మనకి ఈజీగా వచ్చేది వాయిస్ అనేది. కొంచెం ప్రాక్టీస్ సాధన చేస్తూ ఉండాలి, ఎక్కువ వింటూ ఉండాలి. ఎక్కువ వింటూ ఉంటే వాయిస్ వస్తుంది. బేస్ వాయిస్ చేసే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఫాస్ట్ మాట్లాడొద్దు. ఆ వాయిస్ టెంపో ఎప్పుడు స్పీడ్గా మాట్లాడొద్దు. బ్యారిటోన్ వాయిస్, బిగ్ వాయిస్ రావాలంటే స్లోగా, హలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు ఇప్పుడు బిగ్ బాస్ వాయిస్ ఉంది, బిగ్ బాస్ వాయిస్ కూడా అంతే కదా. సమయం 7:30 బిగ్ బాస్ మీకు ఇస్తున్నటువంటి టాస్క్, తనుజ మీరు ఇప్పుడు ఒక పాట పాడాలి. బిగ్ బాస్ అది పాట అంటే కష్టం బిగ్ బాస్. నేను గేమ్ ఆడమంటే ఆడతాను, పాటలు అంటే నాకు అంతగా పాటలు రావు బిగ్ బాస్. బిగ్ వాయిసెస్ బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.